హాయ్ హలో నమస్తే. ఈ మే 16న వరల్డ్ వైడ్గా 11 అని ఓ ఇంట్రెస్టింగ్ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతోంది. అండ్ అందులో మనందరి ఫేవరెట్ యాక్టర్ నవీన్ చంద్ర గారు ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. మరి మూవీ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు నవీన్ చంద్ర గారు అండ్ డైరెక్టర్ లోకేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫస్ట్లీ చూస్తున్నారు కదా మా పోస్టర్స్ మూడ్ ఎలా ఉందో. నిజంగానే పోస్టర్స్ చూడగానే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ మూడ్లోనే ఉన్నా. బికాస్ మాకు డేట్ ఫైనలైజ్ అయింది, మే 16th రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ చాలా డిఫరెంట్ థ్రిల్లర్గా ఉండబోతుంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. అంటే జనరల్గా మీరు ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారంటేనే ఆడియన్స్లో ఎక్కడో ఒక ఎక్స్పెక్టేషన్ని క్రియేట్ చేసేస్తున్నారు. సో దీంతో అంటే ఇంకా ఏ రేంజ్కి తీసుకెళ్ళబోతున్నారు? అంటే మన ఆడియన్స్కి థ్రిల్లర్స్ అయినా ఈ జానర్స్ అయినా చాలా ఇష్టం. అంటే చాలా కాలం అయింది, అంటే చాలా కాలం ఇన్ సెన్స్ ఆల్మోస్ట్ 6-7 monthsలో మీరు చూసుకుంటే ఇంత స్ట్రాంగ్ బిల్ట్ ఉన్న ఒక థ్రిల్లర్ రాలేదు. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. సో థ్రిల్లర్ ఫ్యాన్స్కి ప్లస్ ఈ నా ఫిల్మోగ్రఫీ చూసిన ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా దిస్ వుడ్ బి అ బిగ్ సర్ప్రైజ్. మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కేవలం ఒక లేయర్ మాత్రమే చూపించాం, టైటిల్ 11. సో ఈ సినిమాలో 11 లేయర్స్ ఉంటాయి. 11 లేయర్స్ ఆఫ్ కథలో 11 లేయర్స్ ఉంటే ఆ 11 లేయర్స్ ఎక్స్ప్లోర్ చేసే కథ ఇది. అండ్ ట్రైలర్లో ఇంత చూపించాం, సినిమాలో ఇంకా చాలా ఉంది అది. బికాస్ థ్రిల్లర్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ డైరెక్టర్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ కథని ఎక్కువ చూపించకుండా అట్ ద సేమ్ టైం ఆ కథ హోల్డ్ ట్రైలర్లో కావాల్సిన ఇంటెన్సిటీ ఆడియన్స్ థియేటర్కి రావడానికి కట్ చేయడం అంత ఈజీ కాదు. సో లోకేష్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ ద ట్రైలర్. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ నిజంగా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఎస్పెషల్లీ ఇమాన్ సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ జనరల్గానే థ్రిల్లర్స్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో అంటే రొమాంటిక్ థ్రిల్లర్స్ అని చాలా థ్రిల్లర్స్లోనే సపరేట్ జానర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇది ఏ కైండ్ ఆఫ్ జానర్ కిందకు వస్తుంది? ఇది కమర్షియల్ థ్రిల్లర్. ఓకే. సో సార్ మీరు అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలి ఒకేసారి అని డిసైడ్ అయిపోయారు? అంటే ఈ మధ్యకాలంలో ఒక మూవీ ఇప్పుడు ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి అది సక్సెస్ అయిన తర్వాత మిగతా లాంగ్వేజెస్లో రావడం చూస్తున్నాం, కానీ ఒకేసారి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? సిన్స్ బికాస్ ద కంటెంట్, నాకు ఈ కంటెంట్ మీద ఉండే కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. సో దీన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలనే డిసిషన్ తీసింది ప్రొడ్యూసర్ గారు. ఓకే. అండ్ అంటే ఇప్పుడు చాలామంది పెద్ద యాక్టర్స్, మెయిన్గా తెలుగులో చాలా ఇంపాక్ట్ చూపించిన యాక్టర్స్ అందరూ కనిపిస్తున్నారు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరిని హ్యాండిల్ చేయడం అంటే కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం కష్టంగా, ఇలా రకరకాలుగా అనిపిస్తుంది కదా. సో అలా కష్టంగా అని చెప్పమాదు, బట్ ఇట్స్ లిటిల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఫస్ట్ మూవీ కదా నాకు. సో ఫస్ట్ మూవీలో తమిళ్లో తెలుగులో అన్ని ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ. సో వాళ్ళు నాకు నన్ను కంఫర్టబుల్గా పెట్టుకున్నారు వాళ్ళు అందరూ. కష్టపడలేదు యాక్చువల్లీ. మేము షూట్ చేసే స్పీడ్లో మేము అంటే మాకున్న టైం కన్స్ట్రెయిన్లో షూట్ చేస్తున్నప్పుడు కిరీటి వాజ్ అన్ ఎక్సైటింగ్ క్యారెక్టర్ ఫర్ రిలీవింగ్ క్యారెక్టర్. ఎందుకంటే మేము ఒక సీరియస్ మూడ్లో ఒక సీరియస్ టోన్లో షూట్ చేస్తున్నాం. బట్ తను వచ్చిన తర్వాత ఆన్ సెట్స్లో తన క్యారెక్టర్ని తన క్యారెక్టర్ మీద వర్క్ చేస్తూ అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ సెట్ని కొంచెం లైట్గా పెట్టి, ప్లస్ లోకేష్కి తనకి ఏంటంటే వీళ్ళిద్దరు లోకేష్ తనకు షార్ట్ పెట్టినప్పుడు నేను వచ్చి చూస్తాను అనమాట ఎలా ఉంటుంది అనేసి. బికాజ్ తను ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్కలా ప్రిపేర్ అవుతాడు. అండ్ లోకేష్కి తెలుసు ఆ క్యారెక్టర్ లిమిట్ ఎంతలో చేయాలి. వెన్ లోకేష్ కంట్రోల్స్ ఎంతయ్యా బాబు మీ డైరెక్టర్ ఎంతయ్యా బాబు అంటే ఎందుకంటే ఫనీ వే ఉంది, ఇలాగే కావాలంటున్నాడు, అలాగే ఉండాలని చెప్పి మరి దానికి కష్టపడతాడు అనమాట. సో కిరీటి వాజ్ వెరీ ఫన్ ఆన్ సెట్స్ టు వర్క్ విత్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. తను చాలా మంచి యాక్టర్. అండ్ మీరు అంటే ఇంతకుముందు పోలీస్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఇంకా ఏమైనా కొత్తగా ట్రై చేశారు?
నేను ఇంతకుముందు చేసిన పోలీస్ క్యారెక్టర్స్ అన్నీ కొత్తగానే ఉంటాయి. అవును, అదే ఎప్పటికప్పుడు కొత్తగానే చేస్తారు. అందుకే ఇందులో ఇంకా కొత్తగా ఏం ట్రై చేస్తారు? 100% కొత్తగా ట్రై చేయలేదు. ట్రై చేయడం కన్నా తను రాసిన క్యారెక్టర్ అలా ఉంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఆ కాకి డ్రెస్ ఒకటే, బట్ యాజ్ అ మనిషిగా తన ఆలోచన విధానం, తను ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నాడు, తను ప్రిపేర్ అయిన ఆ క్యాడర్ కోసం ఉన్న ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో చాలా స్పాట్ ఆన్ ఉంటుంది. సో తను రాసిన క్యారెక్టర్ ఆర్కే అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు నాకు అంత కష్టం అనిపించలేదు. అట్ ద సేమ్ టైం షూటింగ్ ప్రాసెస్లో మేమిద్దరు డిస్కస్ చేస్తూ ఈ క్యారెక్టర్ నాకు తెలియకుండా చాలా కొత్తగా వచ్చింది. అంటే స్టార్టింగ్ విజువలైజేషన్లో ఒకలా ఉండింది, పోను చాలా బెటర్గా. బికాస్ తనకు తెలుసు తను రాసిన ప్రతి క్యారెక్టర్, మీరు ఇన్ని క్యారెక్టర్స్ చూస్తున్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ తను ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాడు. అండ్ ఆ క్యారెక్టర్ లిమిటేషన్ నుంచి ప్రతిదీ మేము డిస్కస్ చేసుకున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత ఇన్ఫర్మేషన్ మాకు దొరుకుతుంది అంత కన్స్ట్రెయింట్గా మేము ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో తన గైడెన్స్లో చేసిన క్యారెక్టర్స్, నా ఒక్క క్యారెక్టర్ కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మెజర్డ్గా పర్ఫామ్ చేస్తే అకార్డింగ్ టు దేర్ క్యారెక్టర్ ఆర్క్. అండ్ అంటే ఓన్లీ ఒక సస్పెన్స్ అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా, లేకపోతే లవ్, కామెడీ ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మూవీలో? అదే కదా చెప్పింది ఇంతకుముందు మీకు, థ్రిల్లర్లు ఇవన్నీ ఏం చెప్పలేదు. లేయర్స్ అంటే లేయర్స్ ఉన్నాయి, కానీ థ్రిల్లర్స్లో ఏదో ఒక చిన్న విషయం చెప్పినా అది క్లూలా మారిపోయి, హింట్లా మారిపోయి, గెస్సింగ్ ఛాన్సెస్ ఉంటాయి. థ్రిల్లర్ ఈజ్ కాన్సెప్ట్ వేర్ ఆడియన్స్ కూర్చొని చూసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్సే ఉండాలి. ఓకే, గెస్ చేసేలా ఉండకూడదు. బట్ ఇక్కడ ఏం చేశారంటే లోకేష్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఆ ఆన్సర్లోనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ పుడుతుంది అనమాట. సో తన రైటింగ్లో డెలిబరేట్గా కాదు, బట్ కథ ప్రకారంగా చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా క్యారెక్టర్ క్వశ్చన్ అడిగింది అనుకోండి, అక్కడ ఆన్సర్ వచ్చినా ఆన్సర్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది, సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారంటే కూర్చున్నప్పుడు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతుంటారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకో క్వశ్చన్ పుడుతూ వస్తూనే ఉంటుంది. సో అలా తను స్క్రీన్ ప్లే నుంచి, క్యారెక్టర్స్ నుంచి అలా డిజైన్ చేశారనమాట. అయితే సినిమాకి వచ్చిన ఆడియన్స్కి అంటే ప్రతి సీన్కి గెస్సింగ్ పెడుతూనే ఉన్నారు. అయితే అంటే ఇప్పుడు మనకు ఎలా ఉందంటే టెలివిజన్, ఈ ఓటీటీ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ ఉన్న థ్రిల్లర్స్ అన్ని చూసి ఆడియన్స్ చాలా స్మార్ట్. అంటే ఒక 5 minutesలో దే కెన్ గెస్ ద నెక్స్ట్ స్క్రీన్ ప్లే లాగా వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. వీడు చేసి ఉంటాడు, వాడు చేసి ఉంటాడు అని, లేకపోతే కథ ఇలా వెళ్తుంది, క్లైమాక్స్ ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇంటర్వెల్కి ఇక్కడ అంటే. బట్ ఈ సినిమాలో ప్రిడిక్షన్ ఉండదు. ఓకే, ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఓకే, ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. మీకు ఫీడ్ ఇస్తూనే ఉంటారు డైరెక్టర్. ఎలా అంటే ఓకే ఫీడ్ ఇస్తూనే ఉంటారు, ఆ నెక్స్ట్ ఇది ఉండొచ్చులే అనేలోపు ఆ నెక్స్ట్ ఇది లోపు ఇంకొకటి వచ్చేసి ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇది అయిపోతారు, రాదు. ఓకే, అంటే ఆడియన్స్ మైండ్కి ఇంకొంచెం 2 రెట్లు ఎక్కువ ఆలోచించి ట్విస్ట్లు అవి పెట్టారు అయితే. అండ్ అంటే ఇందాక ఆయన అన్నారు కదా, సో ఆయన ఫస్ట్ విజువలైజ్ చేసిన తర్వాత దానికంటే ఇంకా చాలా బెటర్గా వచ్చింది. మీరు అంటే స్టోరీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షూట్లోకి వెళ్ళిపోయాక అక్కడికక్కడ స్పాంటేనియస్గా చేంజెస్ చేయడం, ఇంకా బెటర్ చేయడం చేశారా మీరు? నాట్ మచ్, అంతగా లేదు, 1 or 2 times. బికాస్ నేను వన్స్ రైటింగ్ ఫిక్స్ చేసేస్తే సో ఐ విల్ గో విత్ ద రైటింగ్. ఓకే, సో తర్వాత మార్పులు ఏం చేయలేదు? రేర్, వెరీ రేర్. ఓకే, స్పాట్లో బిల్డ్ చేసే ఆ థింగ్ వచ్చి వెరీ రేర్. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ మచ్ బెటర్. ఇప్పుడు సమ్టైమ్స్ నవీన్ గారు చెప్తారు సార్ ఇలా ఉంటా, ఎలా ఉంది సార్, అది బెటర్గా ఫీల్ అయిందంటే ఐ విల్ చేంజ్. ఓకే, సో స్పాట్లో బిల్డ్ చేసేసి ఆ అలవాటు నాకు లేదు. అండ్ ఇంకా అంటే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరిలో అంటే స్పాంటేనియస్గా ఆ మూమెంట్లో సిచ్యువేషన్కి తగ్గట్టు రియాక్ట్ అయిపోయి అంటే ఆ సీన్ని వాళ్ళకి తగ్గట్టు మార్చుకునే యాక్టర్ ఎవరంటారు? కిరీటి. ఓకే, కిరీటికి ఎలా అంటే ఆయనకు ఒక స్టైల్ ఉంది, మనకు ఒక స్టైల్ ఉంది, మన స్టైల్ అడాప్ట్ చేసి ఆయన ట్రై చేస్తారు, బట్ ఎగ్జాక్ట్గా రాదు, ఆయన స్టైల్ లోనే వస్తుంది. సో మనం వచ్చి ఆయన స్టైల్ లిటిల్ అడాప్ట్ అవ్వాలి. సో ఇందాక ఆయన చెప్పిన దానికి ఇప్పుడు మీరు జస్టిఫికేషన్ ఇచ్చేసారు.
బట్ ఇట్ వాస్ ఫన్ అండ్ ఎగ్జైటింగ్, ఇట్స్ గుడ్ అయితే యాక్చువల్లీ. మీ ఇద్దరు బాగా గొడవ కూడా పడేవాళ్ళు అయితే? లేదు లేదు గొడవలు లేదండి, ఎందుకంటే గొడవ అంటే సరదాగా సరదాగా ఆ. లేదు. లేదు అలాంటి కూడా లేదు. అంటే ఇందాక మీరు అన్నారు కదా ఆయన పక్కకు వచ్చి ఈ డైరెక్టర్ అని అనేవాళ్ళు అని. వెళ్ళి ఆయన దగ్గర స్ట్రైట్ గా అలా చెప్పడం. ఆయన దగ్గర కూడా అన్నాడు, Many సార్ times, సార్ చాలా ఏంటి సార్. సార్ ఏంటి సార్ అని చంపేస్తున్నారు సార్, వస్తుంది సార్ వస్తుంది సార్. ఆయన లాస్ట్ డే షూట్ ఫినిష్ అయిన తర్వాత ఆయన దాని అదర్ వచ్చి ఈ సినిమాలు నేను పడే కష్టం ఉంది కదా, నెవర్ హ్యాపన్ టు మీ, ఓకే. యువర్ వర్స్ట్. అయ్యో ఈ టోల్డ్ ది ఎగ్జాక్ట్ వర్డ్, యు వర్స్ట్. ఇట్స్ ఇన్ ఫన్నీ వే. ఫనీగా అంటే తనకి ఏంటంటే ఏ యాక్టర్కైనా చేసేటప్పుడు అక్కడ ఇంకా బెటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇంకా తగ్గించుకోవచ్చు అంటే అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్. బికాస్ సమ్వన్ ఇస్ సీయింగ్ యువర్ వర్క్ అండ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఫైన్ ట్యూన్ చేసి ప్రాపర్గా చేయాలి. అండ్ లోకేష్ ఎలా అంటే చిన్న చిన్న నువాన్సెస్, చిన్న చిన్న రియాక్షన్స్ మీద చాలా కేర్ఫుల్గా ఉంటారు. బికాస్ అర్థాలు మారిపోతాయి, థ్రిల్లర్ ఇది, అండ్ వర్బల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. మన డిక్షన్ అయినా మన నువాన్స్ అయినా మారితే పర్స్పెక్టివ్ మారిపోద్ది. సో హీఈస్ వెరీ పర్టిక్యులర్ దట్ ఆల్ ద క్యారెక్టర్స్ బీ ఇన్ ద టైమ్ లైన్ ఆఫ్ ద క్యారెక్టర్ వేర్ ఆ పరిధిని దాటకుండా ఆ బ్యాలెన్స్ ఉంటూ ఆ క్యారెక్టర్ ఆర్క్ని మిస్ చేయకుండా చేయడానికి తను చాలా ప్రయత్నిస్తాడు. ఇప్పుడు నా విషయానికి వస్తే ఇప్పుడు లైక్ దేసే ఐఎమ్ గుడ్ యాక్టర్ అని ఎంత చెప్పి, బట్ ఈ కథ వరకు నేను లోకేష్ దగ్గర ప్రతి సీను, ప్రతి షాట్, ప్రతిరోజు ప్రతిదీ నేను ముందు వెనక డిస్కస్ చేసి చేసేవాడిని. ఎందుకంటే ఎక్కడైనా ఒక మీటర్ దాటి వెళ్తే ఆడియన్స్ పర్స్పెక్టివ్ మారిపోద్ది మళ్ళీ ఆ క్యారెక్టర్ మీద. సో చాలా కేర్ఫుల్గా చేసాం అది. సో చూడాలి. అండ్ ఇది అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే షూట్ చేశారా, తెలుగు తమిళ్లో అలా షూట్ చేయడం జరిగింది? 2 లాంగ్వేజెస్లో షూట్ ఓకే సార్, చేసాం. 2 లాంగ్వేజెస్లో షూట్ చేశారు. తమిళ్ అండ్ తెలుగు. ఓకే. తెలుగు ప్రాపర్ తెలుగు ఒరిజినల్స్లా షూట్ చేసాం, తమిళ్ ప్రాపర్ తమిళ్ ఒరిజినల్స్. అందుకే ఒక షాట్ తెలుగు అంటే ఇమీడియట్లీ నెక్స్ట్ షాట్ వాళ్ళు తమిళ్ ప్రిపేర్ అవ్వాలి. సో తమిళ్ చేస్తే నెక్స్ట్ షాట్ వాళ్ళు తెలుగు ప్రిపేర్ అవ్వాలి. ఇది చాలా పెద్ద టాస్క్ అయితే. టాస్క్ అంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ టేక్ ఏదైతే ఓకే అవుతుందో, ఇప్పుడు సపోజ్ డైరెక్టర్ తమిళ్ పెట్టారు ఫస్ట్ టేక్ ఓకే అయిన తర్వాత వెంటనే తెలుగు పెడితే తమిళ్లో ఎలా చేసామో ఆ నువాన్సెస్ ఏంటి, ఆ పాజ్, ఆ రియాక్షన్, ఆ డిక్షన్, ఆ కెమెరా వచ్చి ఆగడం నుంచి ప్రతిదీ ప్రిసైజ్గా సేమ్ ఉండాలి. అవును అవును, కరెక్ట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మై సినిమాటోగ్రాఫర్ కార్తిక్ అండ్ లోకేష్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా టీమ్. చాలా రేర్ అది, అంటే కెమెరా టీమ్, డైరెక్షన్ టీం కలిసి పనిచేస్తుంటారు ఒక సెట్లోనే, కానీ చాలా డిస్కషన్స్, చాలా టైం లైన్స్ మిస్ అవుతుంటాయి. బట్ ఈ టీంలో ఏంటంటే ఐ షుడ్ థ్యాంక్ టు అవర్ ప్రొడక్షన్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్కి డైరెక్టర్కి టీంకి చాలా టైం ఇచ్చారు. సో వాళ్ళు చేసిన ప్రీ ప్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఆన్ సెట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఒక లాంగ్వేజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ షాట్కి వెళ్తే ఆర్టిస్ట్ అయినా టీమ్ అయినా ప్రిపేర్ ఉండేవాళ్ళు. అండ్ ఆల్వేస్ ఆల్ ది యాక్టర్స్ వేర్ ప్రిసైజ్ ఇన్ 2 లాంగ్వేజ్. అది చాలా బాగా అంటే 2 లాంగ్వేజెస్ రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా ఈజీ అయింది? ఇప్పుడు రవివర్మ గారు ఉన్నారు అండ్ కిరీటి ఉన్నారు, వాళ్ళకి తమిళ్ అంతా ఫ్లూయెంట్స్గా రాదు, కానీ వాళ్ళు అదే కదా. ఇప్పుడు నాకు వాట్ ఐ ఫెల్ట్ బెస్ట్ ఈజ్ లైక్ లోకేష్ కాస్టింగ్ దీస్ 2 యాక్టర్స్ లైక్ శశాంక్, కిరీటి వీళ్ళు ఫ్రమ్ తెలుగు అండ్ గివింగ్ దెమ్ అ ఛాలెంజ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ డెలివర్. అండ్ వాళ్ళు కూడా మ్యాడ్ యాక్టర్స్ దే ఆర్, లైక్ వెరీ ప్యాషనెట్ యాక్టర్స్. చాలా ఎఫర్ట్ వేశారు. అంటే ఇంకా ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్లో కూడా అంత సీరియస్గా చదువుంటారో లేదా, కానీ డైలాగ్స్ కూర్చొని రాసి ఇది మీరు చూస్తే అందరి చేతిలో ఒక పేపర్ ఉంది, అందరికీ పాపం ఎగ్జామ్స్ పెట్టేశారు. దాట్ షోస్ ద డెడికేషన్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్. అంటే వచ్చిన ఆపర్చునిటీని 100% ఇవ్వాలనే ఆర్టిస్ట్ నిజంగా వాళ్ళకి ఎప్పుడు దోకా ఉండదు. టైం తీసుకోవచ్చు కానీ దోకా ఉండదు. ఫ్యూచర్లోనే ఎప్పుడైనా వాళ్ళకి ఆ క్రెడిట్ వాళ్ళకి దొరికేస్తుంది. అండ్ అంటే సార్ ఇప్పుడు థ్రిల్లర్స్ అంటే చాలా టిపికల్గా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మీరు స్టోరీ రాసేటప్పుడు అంటే మీ మైండ్లో ఉన్న పాయింట్స్ ఏంటి అండ్ మీకు కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి పట్టుకున్నారు మీరు? కాన్సెప్ట్ అది వైల్డ్ కాన్సెప్ట్ అది, అంటే ఏదో ఒక చిన్న లీక్ నుంచి వస్తుంది కదా స్టోరీ, సో అది ఎక్కడి నుంచి చెప్పను మాల్దు, బట్ స్టిల్ అవుట్లైన్ గా ఇదే కష్టం డైరెక్టర్స్ కి ఒక థ్రిల్లర్ గురించి మాట్లాడాలంటే. రియల్ స్టోరీ రియల్ నాట్ తెలుసు, ఇట్స్
లైక్ ఇట్స్ వైల్డ్ థాట్ యాక్చువల్లీ. అది వైల్డ్ థాట్ని ఆ థాట్ చెప్పమలదు, అది జస్ట్ చెప్పకూడదు నేను యాక్చువల్లీ. చెప్తే స్టోరీ చెప్తున్నాను మాట అది. బట్ ఆ వైల్డ్ థాట్ని ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా లేదు ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఓకే ఇలా ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ చేసిన స్టోరీ ఇది. సో దాటినే బిల్డ్ అయ్యి ఒక స్టోరీగా వచ్చి ఐ వాజ్ కన్విన్స్డ్ ఓకే ఇది తీస్తాం కదా, అప్పుడు అలా స్టార్ట్ అయింది ఈ స్టోరీ. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివీల్ చేస్తారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మీరే చేసేస్తారు. మేమే రివీల్ చేసేస్తాం. ఓకే, అందరికీ అంత బాగా తెలిసిన నాకు విషయం. ఒక భయం కూడా ఉంది ఏంటంటే సినిమా చూసిన తర్వాత మీరు ఆగరు, అది రివీల్ చేసేయాలంటే. యూజువలీ ఒక థ్రిల్లర్స్ చూసిన తర్వాత అందరూ టీం నుంచో లేకపోతే చాలామంది రిక్వెస్ట్ చేసేది అంటే స్పాయిలర్స్ ఇవ్వద్దు అనేసి. కానీ నా భయం ఏంటంటే ఈ సినిమా స్పాయిలర్స్ కంట్రోల్ అవ్వదు. చూసిన వాళ్ళు వెంటనే వాళ్ళే దాని గురించి డిస్కస్ చేశారు. నేను ఒకటి చెప్తాను కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పి మళ్ళీ చెప్పేస్తారు. ఎవరికి చెప్పొద్దంటే ఖచ్చితంగా చెప్పమని అనమాట. సో అదొక భయం ఉంది. బట్ ట్రైలర్లో మీరు చూస్తే లైక్ ద మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఆ మాస్క్లో ఉన్నారో ట్రైలర్లో ఓపెన్గా డైరెక్టర్ చెప్పారు ద చేజ్ బిట్వీన్ అరవిందన్ అండ్ దట్ క్యారెక్టర్ మీకు ట్రైలర్లో చెప్పారు. సో ట్రైలర్లో వీ హ్యావ్ టోల్డ్ వన్ లేయర్, దెర్ ఇస్ మోర్ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్. సూపర్. అండ్ అంటే మెయిన్గా థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తే అంత బాగా సినిమా ఆడియన్స్లోకి వెళ్తుంది. సో ఎలా దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారు? మేము యాక్చువల్లీ టెల్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డి ఇమాన్, ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి ఈ జానర్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయనకు. సో ముందు ఆయన చాలా జానర్ చేశారు, బట్ దిస్ ద ప్రాపర్ థ్రిల్లర్ ఆయన జానర్ ఫస్ట్ టైం చేసేది. ఈ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. He told me I was waiting for this kind of genre for almost 20-25 years. He was in the field almost for 3 decades. So okay, 30 years. 30 years లో అసలు థ్రిల్లర్ జోనర్ లో the first time I got a pure thriller. Okay. So isn't I just I want to give everything to this film. This ఈ మూవీకి మ్యూజిక్ స్టోరీ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో ఆ సేమ్ స్ట్రాంగ్ హోల్డ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దట్ వాస్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న వెంటనే మీకు I went and hugged Iman sir. I heard అన్నట్టు వినిపించి I just went and hugged him. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ అయిన తర్వాత లోకేష్ వీళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే ఇమాన్ సార్ వచ్చేసి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, టైటిల్ 11 అని ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. సో ఫిలిం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ అయిన తర్వాత హీ ఈజ్ ద ఫస్ట్ ఐ. మనం షూటింగ్ వాళ్ళు మన డైరెక్టర్స్ కాకుండా ఫస్ట్ ఐ తనే చూసింది సినిమాని చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత తను చెప్పిన ఒక విషయం ఏంటంటే సినిమా సూపర్గా ఉంది, ఐ లవ్డ్ ఇట్ అన్నారు. అమ్మాయి నాకు రిలాక్స్ అయ్యింది. బికాస్ if a music director really loves the film, he'll take the film to a next level, and Iman sir has taken the film to next level with his background score. Why we are excited for Iman sir comments ఏంటంటే ఆయన మన ఫిలిం ఇది మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాము, సో మన టీం దగ్గర బాగుంది బాగలేదంటే బాగలేదని చెప్పేస్తారు ఫేస్ టు ఫేస్. సో ఆయన కమెంట్స్కి ఐ వాస్ వెయిటింగ్, బికాస్ ఆయన కమెంట్స్ నాకు తెలుసు ఇట్ వాస్ 100% ఒక ట్రూ కమెంట్ ఆయన పెడుతున్నారు. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హిస్ కమెంట్. ఆయన దగ్గర మూవీ ఇచ్చేసి వన్ డే వీ వర్ వెయిటింగ్. సో నెక్స్ట్ డే కాల్ చేసి ఐ వాస్ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. అండ్ మీకు అంటే చిన్నప్పటి నుంచి ఛాలెంజెస్ అవి యాక్సెప్ట్ చేయడం బాగా ఎక్కువ ఇష్టం అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్లో వస్తున్నారు అంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వాలంటే బేసిక్గా అది ఛాలెంజ్, ఎందుకంటే ఆల్రెడీ చూసిన క్యారెక్టరే కదా అనే ఫీలింగ్లోకి వస్తారు. సో ఇలా అంటే ఒకే క్యారెక్టర్ని పదే చూస్ చేసుకున్నప్పుడు ఎక్కడో ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కదా. సో కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఆ ఛాలెంజ్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతారు? లేదు, నేను ఛాలెంజ్గా చెప్తానండి. నేనే ఛాలెంజ్ చేస్తున్నా ఆడియన్స్కి. ఏంటంటే ఇంతకుముందు నేను చేసిన పోలీస్ సినిమాలు ఒక సినిమా తర్వాత వాళ్ళకి ఏం అనిపించలేదు ఆడియన్స్కి. లైక్ ఓకే ఒక క్యారెక్టర్గా చూస్తారు, ఒక లుక్గా చూస్తారు, బాగుంది. బట్ ఇందులో నేను ఛాలెంజ్ చేస్తున్నా,
this character, this police character will be a different from what characters have done before, 100%. బికాజ్ నాకు నా డైరెక్టర్ మీద, నా ప్రొడ్యూసర్స్ మీద అంత కాన్ఫిడెన్స్, నా కాంటెంట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను మీకు చాలా కొత్తగా కనిపిస్తాడు ఈ రవీన్ చంద్ర, మీకు కనపడ్డు. మీ కాన్ఫిడెన్స్లోనే తెలుస్తుంది. అంటే మూవీ ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 100% ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సార్ మీరు అంటే తెలుగు సినిమా, ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారా, ముందే వచ్చా మీకు తెలుగు? తెలుగు నాకు ముందు తెలుసు, బట్ ఫ్రీక్వెంట్గా నేను మాట్లాడను. సో దట్స్ ద మెయిన్ రీజన్. బట్ డిసైడ్ అయ్యి వచ్చాను, తెలుగు రావట్లేదో వస్తుందో తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి అంతే. అలా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ May 16th 11 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.